నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ పవర్ అడ్వకేట్. వాస్తవానికి గుర్రంపోడు ఏదైతే ఘటన జరిగిందో, మరి గతంలో అక్కడున్న కొన్ని ఇండస్ట్రీలు కావచ్చు, సాగర్ సిమెంటు, నాగార్జున సిమెంటు, ఈ పరిశ్రమలు రావడం వల్ల స్థానిక ప్రాంతాలకు కొన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు అక్కడున్న లంబాడా గిరిజనుల యొక్క జీవిత చిత్రాలు అనేది మారాలి. అంటే అక్కడ ఇండస్ట్రీ వల్ల అభివృద్ధి కావాలి. ఎందుకంటే మనం ఇండస్ట్రీ తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నాం, అభివృద్ధి జరగాలని చెప్తున్నాం. కానీ అక్కడ ఏం జరిగింది, ఇండస్ట్రీల పేరు మీద, పరిశ్రమల పేరు మీద ఏదైతే పేద గిరిజనుల యొక్క భూములు ఏ విధంగా కబ్జా చేసుకున్నారు, ఏ విధంగా వాళ్ళ మీద దాడులు జరిగినాయి అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపించబోతున్నా. మీరు ఒకసారి చూసినట్లయితే నా దగ్గర గతంలో దాదాపుగా నేను ఆర్టీఐ ద్వారా ఒక కేసు వేశాను. గుర్రంబోడుకు సంబంధించిన టోటల్ ఏదైతే 6,200 ఎకరాలు మఠంపల్లి మండలంలో 540 సర్వే నెంబర్లో ఆల్మోస్ట్ ఆల్ 540 సర్వే నెంబర్లో గల భూముల వివరాలు, దానికి సంబంధించింది దాంట్లో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, మరి ఫ్యాక్టరీలు ఎంత, వాళ్ళ భూములు ఎంత వాళ్ళ సరెండర్లో ఉన్నాయి, మరి రైతులకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని వివరాలు కావాలని నేను ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను కొన్ని సమాచారం అనేది అప్లై చేసిన. దాదాపుగా ఇది చేసి నేను 2 సంవత్సర కాలం, 2019 ఏదైతే ఘటన జరిగిందో దాని తర్వాత ఇమీడియట్లీగా ఒక 2 ఇయర్స్ తర్వాత నేను 1.5-2 ఇయర్స్ తర్వాత నేను ఆర్టీఐ అప్లై చేసిన తర్వాత ఎంతో ఆర్టీఐ కూడా సమాచారం ఇవ్వకుండా ఫస్ట్ అప్పీల్ తర్వాత సెకండ్ అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఆ పిటిషన్ని నేను హైకోర్టుకి వేసిన తర్వాత నాకు లోకాయుక్త, ఇటు ఆర్టీఐ, ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ మనకు కోర్టులో ఏదైనా కేసు వేసినప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఎవిడెన్స్ కోసము నేను ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. కానీ తర్వాత కోర్టులో వేసిన తర్వాత నాకు సమాచారం అనేది నాకు రావడం జరిగింది. మిత్రులారా, మీరు చూసినట్లయితే ఇది నా దగ్గర ఏదైతే మన గుర్రంపోడు ఆ ఘటన మీద, లేకపోతే అక్కడున్న ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఏ ఇండస్ట్రీ ఎంత కబ్జా చేసింది అనేది పూర్తి వివరాలు అనేది నాకు మన హైకోర్టులో కేసు వేసిన తర్వాత నాకు సమాచారం అనేది ఇచ్చారు. ఇది దాదాపుగా ఒక 70 పేజీల వరకు ఉంటుంది. దీంట్లో అందరూ ఎంతమంది రైతులు ఉన్నారు, అక్కడ ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి, నాగార్జున సిమెంట్ కావచ్చు, అమరేశ్వరి ఫ్యాక్టరీ కావచ్చు, తర్వాత ఈ ఎంజీ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, గ్లేడ్ మినరల్స్ కావచ్చు, తర్వాత ఈ గ్లేడ్ అగ్రోబయోటెక్ మీద ఎన్ని కంపెనీస్ అక్కడ ఉన్నాయి, మరి కంపెనీల పేరు మీద ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది మొత్తం డేటా అనేది దీంట్లో ఉన్నది మిత్రులారా. ఎందుకంటే ప్రజలకు మరి జవాబుదారీగా ఉండాలనే ఆలోచనతో ఈ పోరాటాన్ని నేను సాగించాను. తర్వాత గుర్రంపోడులో భూములు దక్కించుకున్నాం, కానీ మళ్ళీ వాళ్ళ మీద ఉన్న కేసులు అంతే ఉన్నాయి, పట్టాలు కూడా వాళ్ళకు ఇంకా ప్రాపర్ వేలో ఇయ్యలేదు. కాబట్టి దీనికి నేను ఆర్టీఐ ద్వారా సమాచారం అనేది తీసుకోవడం జరిగింది మిత్రులారా. ఇది మీరు గమనించినట్లయితే ఇప్పుడు మఠంపల్లి మండల ప్రజలకు మరి దీంట్లో ఉన్న సమాచారము నేను మీకు ఇవ్వబోతున్నా. అక్కడ గుర్రంపోడు బాధిత రైతులు, అక్కడ సమాజం కూడా దీన్ని గమనించాలి మిత్రులారా. మీరు చూడండి ఒకసారి, దాంట్లో మొత్తం సమాచారం అనేది మీకు, ఎందుకంటే చాలా 70-80 పేజీలు ఉన్నాయి కాబట్టి దీనికి మీకు ఇవ్వాలంటే మరి ఒక్కొక్కటి చదివి అంటే కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి మీకు షార్ట్కట్లో మీకు వివరిస్తాను. దానికి సంబంధించింది కొన్ని నేను రాసుకున్నాను, కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే దాంట్లో ఏముంటుంది, కొన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. కొన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంత, దాదాపుగా 6,200 ఎకరాలలో దాదాపు 1,800 ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. కొన్ని నాగార్జున సిమెంట్ లిమిటెడ్, అంటే ఎన్సిఎల్ ఫ్యాక్టరీ అని మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఫారెస్ట్ ల్యాండ్ మన కళ్ళ ముందే కనిపిస్తుంది. కొన్ని భూములు అనేది ఖాళీగా ఉన్నాయి అక్కడ. కొన్ని అమరేశ్వరి ఫ్యాక్టరీ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అమరేశ్వరి ఫ్యాక్టరీ కూడా ఉన్నది, నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. కొన్ని ల్యాండ్స్ ఏదైతే భూబాధితులు నాగార్జున సిమెంట్, మన నాగార్జున ప్రాజెక్టు కట్టేటప్పుడు అక్కడ భూబాధితులు సాగర్ ఆయకట్టు కింద పునరావాసం కింద వచ్చిన భూబాధితుల కోసం హౌస్ సైడు కొన్ని ప్లాట్స్ అనేది కొన్ని ఉన్నాయి. దీంట్లో కొన్ని చూసినట్లయితే ఇండస్ట్రీ అని పెట్టారు. మీరు ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి, ఇండస్ట్రీస్ అని పెట్టారు. అంటే ఒక మనిషి మీద గవర్నమెంట్ టర్మ్స్ అండ్ నార్మ్స్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులలో ఒక మనిషి మీద ఒక మ్యాక్సిమం 50 ఎకరాలకు మించి ఉండొద్దు భూమి అనేది. అది కూడా చూపించాలి, ఎట్లా వచ్చింది ఏందనేది మొత్తం చూపించాలి. ఒక 50 ఎకరాల నుంచి అధికంగా ఒక పర్సన్ మీద
ఉండొద్దు భూమి. కానీ ఇక్కడ ఏమని ఇండస్ట్రీ అనే పేరు మీద ఎన్ని ఎకరాలైనా ఉండొచ్చు. ఇండస్ట్రీ అనే పేరు మీద అంటే ఒక ఫ్యాక్టరీ, ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు మనం హైకోర్టు నుంచి నేను ఒక పరిశ్రమకు అప్పీల్ చేసుకున్న, ఆ పరిశ్రమను అక్కడున్న మరి స్థానికంగా కొన్ని ఉద్యోగ అవకాశాలతో నేను పరిశ్రమ పెట్టబోతున్నా అని హైకోర్టులో పర్మిషన్ తీసుకొని మనకు పరిశ్రమలు అనేది పెట్టుకోవచ్చు. అది అక్కడ ఇండస్ట్రీ అని ఉన్నది. ఇప్పుడు మనకు నాగార్జున సిమెంట్ అక్కడ ఉన్నది, అమరేశ్వరి సిమెంట్ అక్కడ ఉన్నది, సాగర్ సిమెంట్ అక్కడ ఉన్నది. కానీ ఇక్కడ ఇండస్ట్రీ మీద భూములు రిజిస్ట్రేషన్ చేయించారు, కానీ ఇండస్ట్రీ అక్కడ ఉండదు. అర్థమైందా మీకు? ఇండస్ట్రీ అనే పేరు మీద అంటే పరిశ్రమ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే జరిగింది, కానీ అక్కడ ఇండస్ట్రీ ఉండదు, పరిశ్రమ అనేది ఉండదు. అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎంజీ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్, ఇది ఐ మురళీకృష్ణ, ఈడి మరి వెంకట్రావు, బుచ్చి వెంకట్రావు. అర్థం చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఎంఎస్ గ్లేడ్ మినరల్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ మీద 430 ఎకరాలు, ప్లస్ ఎంజీ పవర్ ప్రాజెక్ట్ మీద ఒక 120 ఎకరాలు, ప్లస్ ఒకటి గ్లేడ్ అగ్రో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మీద దాదాపుగా 200 ఎకరాలు. మీరు ఒకసారి గమనించి మొత్తము 800 ఎకరాలు ఇండస్ట్రీ లేవు అక్కడ. మీరు లంబాడాల అక్కడ గిరిజనుల భూములు ఏ విధంగా ఇల్లీగల్గా కబ్జాలు అవుతున్నాయి, ఏ విధంగా ఇండస్ట్రీ పేరు మీద ఎట్లా దోచుకుంటున్నారు అనేది మీరు ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇది మనకు రావడం వల్ల ఇవన్నీ మనకు వచ్చినాయి. సమాచారం అనేది మనం కోర్టులో వేసేటప్పుడు చాలా ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గుర్రంపోడు తండాలో ఏదైతే భూములు అక్రమంగా కబ్జా జరిగిన భూముల గురించి దీంట్లో కూడా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద 430 ఎకరాలు ఏదైతే ఉన్నదో అది గుర్రంపోడు తండాకు సంబంధించిన పోరాట నేపథ్యంలో గుర్రంపోడు తండా ఆ రోజు ఏదైతే బీజేపీ తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపుగా అక్కడ ఆ ఇండస్ట్రీ అనేది వాళ్ళు కట్టిన తర్వాత దాడులు జరిగి చాలా పెద్ద పోరాటం జరిగిన ఇష్యూ అది. ఇప్పుడు దీంట్లో మనకు దాదాపుగా ఈ 100 పేజీలు, ఎందుకంటే 70-80 పేజీలు ఉన్న ఈ దీంట్లో మొత్తం నేను దాదాపు ఒక వారం రోజుల నుంచి దీన్ని మొత్తం రాసుకొని దీన్ని మొత్తం కులంకషంగా నేను డిస్కషన్ చేసుకొని వీటి మీద ఎట్లా భూములు ఉన్నాయి, మరి ఎక్కడ కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, వీళ్ళు ఆల్రెడీ పహాణీయులు కానీ ఇలా ఆన్లైన్లో ఇలా రికార్డు ఎందుకు ఉన్నాయనే దాని మీద మొత్తం సమీక్ష చేసిన తర్వాత మనకు బయటికి వచ్చిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఎంజీ పవర్ ప్రాజెక్ట్ మీద ఏది 120 ఎకరాలు ఉంటుంది. ఏది గతంలో మనం ఆల్రెడీ బండి సంజయ్ గారు ఆ రోజు వచ్చిన తర్వాత ఏది ఇంతకుముందు కోదండరాం సార్ని నేను తీసుకొచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న, తర్వాత కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎంలు, తర్వాత నేను సిఎస్ సోమేష్ కుమార్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వినయ్ కృష్ణారెడ్డి హుటాహుటిన 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారు. దేనికి చేశారు? 430 ఎకరాలు ఇల్లీగల్గా ముటేషన్ చేశారు. ఎవరి మీద? గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారే దాని మీద మనము సిఎస్ సోమేష్ కుమార్కి ఇచ్చిన తర్వాత రిపోర్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసి జరిగింది ఆ రోజు. అయితే ఇప్పుడు ఈ 430 ఎకరాలు ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకున్న ఆర్టీఐలో కూడా ఈ 430 ఎకరాలు అనేది చూపిస్తుంది. ఏది? ఆన్లైన్లో రికార్డులలో. ఇదంతా ఎవరిది? గుర్రంపోడు రైతులకు సంబంధించిన పేద గిరిజనులు, ఏది భూబాధితులు, ఏది మనం భూబాధితుల నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఏదైతే పునరావాసం కింద వచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఇక్కడ చూడవచ్చు మీరు. వీళ్ళ పేరు మీద అనేది మనం వాళ్ళు చేపించుకున్నారు. వాళ్ళు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇది చూడండి, మీరు ఒకసారి దీంట్లో చూడండి క్లియర్గా మీకు, ఎందుకంటే ఇదన్నీ ఉంటాయి ఇక్కడ. దీంట్లో గ్లేడ్ అగ్రో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఉన్నది, దీని మీద ఒక 200 ఎకరాల వరకు ఉంటుంది. అదేవిధంగా ఎంజీ పవర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. దీంట్లో ఎంజీ పవర్ ప్రాజెక్ట్ మీద దాదాపు ఒక 80 నుంచి 90-100 ఎకరాల వరకు దాని మీద ఉంది. గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాకేష్ అగర్వాల్, ఇది కదా మనం పోరాటం చేసింది, దీని మీద వచ్చేసి దాదాపు 420 ఎకరాల వరకు ఇది ఉన్నది. మీరు ఒకసారి గమనించండి. గ్లేడ్ అగ్రో బయోటెక్ మీద కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మనం చెప్పాను కదా ఇంతకుముందు, నాగార్జున సిమెంట్ క్లారిటీగా ఉన్నది, మనకు కనిపిస్తుంది ఇండస్ట్రీ ఓకే. అమరేశ్వరి ఫ్యాక్టరీ మనకు కనిపిస్తుంది, క్లారిటీగా ఉన్నది. సాగర్ సిమెంటు మఠంపల్లి మండలం మనం పోయే రూట్లో ఉన్నది, క్లారిటీ. మరి ఇది ఎంజీ పవర్ ప్రాజెక్ట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇది ఆల్రెడీ ఏదైతే యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఆల్రెడీ
1200 మెగావాట్లతో మేము అక్కడ విద్యుత్తుని కడుతున్నాము ఎంజీ పవర్ ప్రాజెక్ట్ కాబట్టి. ఇప్పుడు ఇంకా ఈ 200-300 మెగావాట్లు ఎందుకని చెప్పి అది ఆ రోజు క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్. అక్కడ అవసరం లేదు, ఇది నియర్ బై వస్తుంది. ఇప్పుడు మన యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ చాలా దగ్గర ఉంటుంది. ఏది మనం ఇప్పుడు దీనికి ఎంజీ పవర్ ప్రాజెక్ట్ దానికి. ఇక్కడ ఎంజీ పవర్ ప్రాజెక్ట్కి ఆ రోజు ల్యాండ్ మొత్తం తీసుకొని వాళ్ళు కడతామని చెప్తే గవర్నమెంట్ అది ఆపేసింది. ఆపేసిన తర్వాత ఎవరి భూములు వాళ్లకు పంచాలి కదా, కానీ అది జరగలేదు. అక్కడ ఓన్లీ ఎంజీ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని పెట్టి ఇది ఈ మురళీకృష్ణ, ఈడి బుచ్చి వెంకట్రావు అని ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఈ భూములు ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ ఉన్నదో దాంట్లో కొంతమంది నాయకుల హస్తంతో వేరే వాళ్ళు ఆ నాయకులు బెదిరించి వాళ్ళని కొంత చేసుకొని ఇప్పుడు కంచెలేయడం జరిగింది. నేనేమంటున్నా, దీనికి కూడా ఈ గుర్రంబోడుకు సంబంధించిన భూములే. దీనికి ఆల్రెడీ పక్కనే ఉన్న కృష్ణా తండలో కొంతమంది అక్కడ భూములు ఉంటే వాళ్ళందరూ కృష్ణా తండ గుర్రంబోడు వాసులంతా మరి ఆ రోజు మా భూములంతా మళ్ళీ అక్రమంగా కబ్జా చేసిరు, మళ్ళీ ఆ ఇండస్ట్రీ కట్టట్లేదు కదా, మా భూములు మేము తీసుకుందామని చెప్పి ఆ 120 గజ ఏదైతే 120 ఎకరాల కంచె వేసిన దాని మీద వీళ్ళందరూ పోయి ఆ కంచెను తొలగిస్తే మిత్రులారా దాదాపుగా కృష్ణా తండ గుర్రంబోడు తండలో 70 మంది మీద అక్రమ కేసులు జరిగినాయి మిత్రులారా. ఇది కూడా ఉన్నది. ఆల్రెడీ గుర్రంబోడు రైతుల మీద జరిగిన 40 మంది ఉన్న కేసులు ఒకటి భాగమైతే కృష్ణా తండలో దాదాపుగా ఎంజీ పవర్ ప్రాజెక్టు వాళ్ళ భూములు కోల్పోయిన దాంట్లో 70 మంది మీద అక్రమ కేసులు జరిగినాయి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ గ్లేడ్ మినరల్స్ రిసోర్స్. ఇప్పుడు మీకు అక్కడ ఇండస్ట్రీ లేదు, ఓన్లీ ఇప్పుడు మీరు చూడండి ఇండస్ట్రీ అనే పేరు మీద కొన్ని భూములు ఇండస్ట్రీ. ఇప్పుడు ఇది ఓకే, ఫారెస్ట్ ఓకే, ఎన్సిఎల్ ఓకే, అమరేశ్వరి ఓకే, సాగర్ ఓకే, హౌస్ సైడ్ ఓకే. నెక్స్ట్ హౌస్ సైడ్ కేటాయించిన భూములు ఆల్రెడీ ఇల్లు కట్టుకొని. ఈ ఇండస్ట్రీ ఎక్కడుంది? ఇండస్ట్రీ అనేది ఒకటే పెట్టారు కానీ అది ఏ ఇండస్ట్రీ అని చెప్పలేదు, దాని మీద భూములు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ఎంఎస్ పవర్ ప్రాజెక్ట్, ఇది ఎంజీ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్. ఓకే, ఇది 120 ఎకరాలు కంచె వేసిన భూమి దాంట్లో ఉన్నది క్లియర్గా. నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ లేదు, మీరు ప్రాజెక్ట్ అక్కడ ఏం కట్టలేదు గమనించాలి, కానీ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇల్లీగల్గా. నెక్స్ట్ ఎంఎస్ గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ అనేది పెట్టారు. ఇది ఎక్కడున్నది? ఆల్రెడీ మనం ఆ రోజు బీజేపీ ఇంత పెద్ద యాత్ర చేసి 1000 మంది కార్లతో ఆ రోజు ధర్నా చేసి అక్కడ దాడులు, సిఐ డిఎస్పీ తల పగిలింది. ఇది పెద్ద ఉద్యమం జరిగింది ఆ రోజు. బండి సంజయ్ 1000 కార్లతో వచ్చి ఆ రోజు ఉద్యమం చేసి ఆ రోజు నేను అక్కడ వాస్తవాలు చూపించి 40 మంది మీద జరిగిన దాడులు కళ్ళకు కట్టినట్టు అక్కడ సంజయ్ అన్న చూపించిన తర్వాత వాళ్ళ పార్టీ అక్కడ డిసైడ్ చేసి ఆ రోజు బీజేపీ తీసుకొని రావడం జరిగింది. చలో గుర్రంబోడు భరోసా యాత్ర ద్వారా దాదాపుగా ఇప్పుడు భూములు అయితే రైతులు చేసుకుంటున్నారు. అదేంది ఎంఎస్ గ్లేడ్ మినరల్స్ అనేది ఉన్నది. మరి ఆ రోజు ఇంత పెద్ద పోరాటం ఎందుకు జరిగింది? భూములు రైతులకు కేటాయించడం కోసమే కదా, రైతులకు ఇవ్వాలి కదా భూములు. మళ్ళీ ఇంకా మరి ఎంఎస్ గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ మీదనే ఈ భూములు ఎందుకు ఉన్నాయి? ఎవరు కాపాడుతున్నారు? ఏ లీడర్ కాపాడుతున్నాడు? 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈ భూములు రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంత పెద్ద పోరాటం చేసి 2 ఎంఆర్ఓల్ని అప్పుడున్న గవర్నమెంట్లో వినయ్ కృష్ణారెడ్డి 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసిన తర్వాత భూములు సస్పెండ్ ఎందుకు జరిగింది? ఇల్లీగల్గా గ్లేడ్ మినరల్స్ మీద 430 ఎకరాలు ఇల్లీగల్గా మ్యూటేషన్ చేసినందుకే 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ జరిగిన తర్వాత ఆ భూములు సక్రమ మార్గంలో అక్రమ భూములని తేలింటారు, అక్రమంగా ఇళ్ళకు మ్యూటేషన్ చేసి సక్రమ మార్గంలో రైతుల పేర్ల మీద ఉండాలి కదా, కానీ ఇక్కడ రైతుల పేర్ల మీద లేవు. అది ఇంకా గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీదనే ఉన్నది, అర్థం చేసుకోండి. మరి వీళ్ళ మీద ఉన్నప్పుడు మీకు పట్టాలు ఎట్లయితుంది? అంతే కదా, వేరే వాళ్ళ మీద ఇల్లీగల్గా ఉన్నప్పుడు మీకు పట్టాలు ఎట్లయితుంది? దానికి ఎవరు చేయాలి? బాధ్యులు ఎవరు? గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు, కలెక్టర్తో మాట్లాడి వాస్తవాలు ఏందో అప్పుడు అక్కడ క్యాన్సిల్ చేసి పట్టాలు రైతుల పేరు మీద ఎక్కియాలి. ఇది కదా గవర్నమెంట్ చేయాల్సింది, ఇది కదా కలెక్టర్ చేయాల్సింది. ఇది జరగలేదు. పోనీ ఇంకోటి గ్లేడ్ అగ్రో బయోటెక్ ప్రైవేట్, ఇది ఎక్కడ ఉన్నదో మరి? అరే ఇది ఎంజీ పవర్ ప్రాజెక్టు అక్కడ లేదు, ఇండస్ట్రీ అక్కడ లేదు, ఎంఎస్ గ్లేడ్ మినరల్స్ అక్కడ లేదు. ఈ గ్లేడ్ అగ్రో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మీద 200 ఎకరాలు ఉన్నాయి ఆడ. ఆలోచన చేయండి. అంటే దాదాపుగా 800 ఎకరాల భూములు ఇంకా 540 సర్వే నెంబర్లో అక్రమాలకు గురైన దానికి వీళ్ళంతా ఇల్లీగల్గా అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎంఆర్ఓని కలెక్టర్ని కొంతమంది అక్కడ
చేసుకొని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని జరిగిన తతంగం. దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇమీడియట్లీగా దీన్ని చేయాలని ఎన్నోసార్లు కొట్లాడినాం, కేసులు పెట్టినాం. కేసులు మా మీద పెట్టిరు. తర్వాత జైలు గోడలు, 40 మంది అక్రమ కేసులు, ఇప్పుడు 70 మంది కృష్ణా తండలో కేసులు. కాబట్టి మిత్రులారా, మీరు క్షుణ్ణంగా ఆలోచన చేయండి. మేధావులు అనబడే వ్యక్తులు దీని మీద మరి నేను ఎంత కృషి చేస్తున్నా, ఎందుకు, ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ రిపోర్ట్ అనేది మనకు రావడం చాలా, మరి ఏదైతే ఆర్టీఐ సమాచారాన్ని మనం ధన్యవాదాలు చెప్పాలి. దాని ద్వారా మనకు హైకోర్టు ఇచ్చిన ఈ ఎవిడెన్స్తో ఈరోజు అన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఇదే ఎవిడెన్స్ మనం కోర్టులో వేయబోతున్నాం రేపు. ఇవన్నీ ఇది భూములు, మరి ఎంజీ పవర్ ప్రాజెక్ట్ మీద భూములు కావచ్చు, ఎంఎస్ గ్లేడ్ మినరల్స్ మీద భూములు కావచ్చు, గ్లేడ్ అగ్రో మీద భూములు కావచ్చు, ఇండస్ట్రీ పేరు మీద భూములు కావచ్చు. దాదాపుగా 800 నుంచి 1000 ఎకరాలు కలిగిన ఈ భూములు మరి ఎవరి చేత నుంచి ఎవరికి పోయినాయి, ఎందుకు వీళ్ళ మీద రిజిస్ట్రేషన్ అయినాయి అనేది హైకోర్టు చూసుకోవాలి మిత్రులారా. కాబట్టి దీంట్లో క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఇది చాలా చిన్న విషయం కాదు. మోస్ట్లీ గుర్రంబోడుకు సంబంధించిన భూములు దాంట్లో మనకు గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ పేరు మీద ఉన్నాయి. దానికి మనం ఇప్పుడు కోర్టులో వేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ వాదన వాళ్ళు చెప్తారు, మన వాదన వాళ్ళు చెప్తున్నాం. దీన్ని ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. ఇప్పుడు ఫైనల్గా మనం ఏందనేది ఈ రిపోర్ట్ ద్వారా, ఇన్ని రోజులు మనం ఈ రిపోర్ట్, ఎందుకంటే కోర్టులో వేయాలంటే ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఈ రిపోర్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎవిడెన్స్ అనేది మనకు ఉన్నది కాబట్టి మన భూముల్ని మనం కాపాడుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.